అఫ్ కోర్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ మిమ్మల్ని అడుగుంటారు, కానీ కొంచెం ఏమన్నా ఇంకొన్ని విషయాలు రాబట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఎవరన్నా ఇది మీ ఫస్ట్ మూవీ కదా అండి? సో జనరల్గా ఒక కొత్త సినిమాతో నేను నిరూపించుకోవాలి అని వస్తూ ఉంటారు. అయితే మీరు తీసుకున్నది మాత్రం చాలా ఒక సాహసోపేతమైన విషయం. సో ఇందులో ప్రూవ్ చేసుకోవాలనుకున్నారా, లేకపోతే ఇట్లాంటి ఒక సంచలనాత్మక కథనం తీసుకొస్తే జనాలకు దగ్గర అవుతాను అని అనుకున్నారా? ఈ సబ్జెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఫస్ట్ మూవీయే ఈ సబ్జెక్ట్ చేస్తారని అనుకోలేదు. బట్ ఫస్ట్ మూవీ చేసే అవకాశం ప్రొడ్యూసర్ గారు నా ఫ్రెండ్ అయి ఉండడం, మా బ్రదర్ అయి ఉండడం, చేద్దాం అనడం, అలా. మీరు అవకాశం అంత సింపుల్గా అంటున్నారు, కానీ నాకైతే అనిపిస్తుంది రిస్క్ అనుకుంటారు చాలామంది. అదెందుకు కొత్తగా సినిమాల్లోకి వస్తున్నాం, వేరేది ఏదైనా లైట్ హార్టెడ్ దాంతో వెళ్తాం, ఇట్లాంటివి తీసుకుంటే ఏమవుతాయో అనే భయం అయితే పడుతూ ఉంటారు. నేనేం ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదు, రఫ్గా. సో మీకు అలా అనిపించలేదా? నిజమైన హిస్టరీ నిజంగా చేస్తున్నాను, అదొక సినిమాలా చేస్తున్నాను. రెండవది, సినిమాగా వస్తే నేను సినిమాగా నిరూపించుకోవడానికి అన్నీ ఉన్నాయి అందులో. రొమాన్స్ లేదేమో, కామెడీ లేదేమో, బట్ ఒక సినిమా ఒక డైరెక్టర్గా నేను ప్రజెంట్ చేయడానికి అన్ని ఎమోషన్స్ అందులో ఉన్నాయి. కాబట్టి అక్కడ నాకు అది ఛాలెంజింగ్ అనిపిస్తుంది తప్ప దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే సరే, ఈ బయటి వివాదాలు ఒకసారి పక్కన పెడదాం. చూపించే హిస్టరీకి సంబంధించి కూడా చాలా డౌట్స్ ఉంటాయి, చాలా డిబేట్స్ ఉంటాయి. ఏమో నేను చూపిస్తోంది కూడా నిజంగానే హిస్టరీ కాదేమో, ఇందులో ఏమన్నా కల్పనలు ఉన్నాయేమో, ఇట్లాంటి డౌట్స్ ఏమన్నా వచ్చాయి నాకు? అసలు వాళ్ళు వీళ్ళు అనడం వల్ల ఇది నిజంగా తప్పేమో, నేను తప్పు చూపిస్తున్నానేమో, ఇట్లాంటిది ఏదైనా ఎప్పుడూ లేదు, చేసినాక అసలు లేదు. 100 మంది వచ్చి నా ముందు కూర్చొని డిబేట్ చేసినా నేను ఒక్కరిని ఈ సినిమా గురించి, నేను చేసిన ప్రతి సీన్ గురించి ఆధారాలతో సహా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, ఒకవేళ నేను ఎక్కడైనా పొరపాటు చేసి ఉంటే రిలీజ్కు ముందు మాట్లాడిన గొంతుకులన్నీ ఏకమయ్యేవి. ఏకమయ్యి ఇంకా ఇబ్బంది పెట్టారు. రిలీజ్కు ముందు చాలా మాట్లాడారు. ఎప్పుడైతే రిలీజ్ అయిందో, సినిమా చూశారో అందరికీ ఓకే, ఇది క్లియర్, ఎక్కడ ఏమీ నొప్పించేది కానీ కావాలని చెప్పింది కానీ లేదని ఫిక్స్ అయిపోయారు. సూపర్. సో అంత కాన్ఫిడెంట్గా తీశారు, ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఇదంతా మీరు చేసిన రీసెర్చా, మీకు సపోర్ట్ చేశారా? నేను చేసిందే, అంతా మీరు చేసింది, తయారు నేను చేసింది.